హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెన్. ఈరోజు ఈ వీడియో చేయడం నా వరకు అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకు అనే విషయాన్ని 2 ముక్కల్లో మీకు చెప్పేస్తాను. మీ టైం ఎక్కువ వృధా అవ్వకుండా. లాస్ట్ టైం పెట్టాను చిక్కుడు పాదు. అదే టబ్లో ఈసారి పడిన విత్తనం ద్వారా వచ్చిన పాదు ఇది. చిక్కుడుకాయలు అయితే చాలా బాగా కాసింది. ఎలాంటి చచ్చుపుచ్చు లేకుండా ఉంది. పీడలు అనేటివి కూడా లేవు. చాలా హెల్దీగా ఉంది. ఇది ఎలా జరుగుతుంది అంటే, మనం కాయలన్నీ తెంపకుండా కొన్ని అలానే మొక్కకు వదిలేసినప్పుడు అవి ఎండి కింద ఏదైతే ఉంటుందో ఆ టబ్బులో పడ్డప్పుడు చక్కగా వర్షాలకి సీజన్ టైంలో, రెయినీ టైంలో యథావిధిగా మొక్క అనేది పెరిగి ఇలా రిటర్న్గా మనకు చక్కగా కాయలు అనేటివి ఇస్తుంది. ఈ చిక్కుడు పాదు అయితే అలానే వచ్చింది. అందువల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూశారు కదా చక్కగా వచ్చినాయి కాయలు, ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఇది ఎలా వదిలేయాలి మొక్క మీదనే కాయలు అనేది ఇప్పుడు చూద్దాం మనం. ప్రతి వారం రోజులకు ఒకసారి ఇన్ని కాయలు అయితే వస్తాయండి. ఇక్కడ కొన్ని కాయలు ఎండిపోయినాయి. ఎండిపోయిన కాయలు మనం అట్లనే వస్తే నెక్స్ట్ సీజన్లో విత్తనాలకు పనికొచ్చే అవకాశం ఉంటుంది. చూసారు కదా గింజలు కూడా గట్టిగా ఉన్నాయి. కాయ నిండుగా గింజ అయితే ఉంది. ఇది లాస్ట్ ఇయర్ వేసిన మొక్క, విత్తనాలు పడి ఈసారి అదే వచ్చింది. చూస్తున్నారు కదా చిక్కుడుకాయలు అయితే చక్కగా వెళ్తున్నాయి. ఇక్కడ పైన కూడా ఉన్నాయి. ఇంకొంచెం కష్టపడి పైకెక్కి తెంపాల్సి ఉంటుంది. అది కాయలు అయితే చిన్న సైజులో ఉన్నాయి. గింజలు ఉన్నంత వరకు గట్టిగా అయినాయి. ఆర్గానిక్గా పండినాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది.